ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 10వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 10వ పాఠం ప్రపంచీకరణ. ఇందులో 130 నుంచి 132 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్న చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో మనం ఎన్ని రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు? 1, 2, 2, 4, 3, 3, 4, 5. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో మనం ఎన్ని రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు? 1, 2, 2, 4, 3, 3, 4, 5. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళారని లెక్కగట్టారు? 1, 16 కోట్ల మంది, 2, 15 కోట్ల మంది, 3, 25 కోట్ల మంది, 4, 26 కోట్ల మంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళారని లెక్కగట్టారు? 1, 16 కోట్ల మంది, 2, 15 కోట్ల మంది, 3, 25 కోట్ల మంది, 4, 26 కోట్ల మంది. ఎన్నో శతాబ్దం మధ్య భాగం వరకు ఉత్పత్తిని ప్రధానంగా దేశం లోపల నిర్వహించేవాళ్ళు? 1, 21వ శతాబ్దం, 2, 19వ శతాబ్దం, 3, 18వ శతాబ్దం, 4, 20వ శతాబ్దం. ఎన్నో శతాబ్దం మధ్య భాగం వరకు ఉత్పత్తిని ప్రధానంగా దేశం లోపల నిర్వహించేవాళ్ళు? 1, 21వ శతాబ్దం, 2, 19వ శతాబ్దం, 3, 18వ శతాబ్దం, 4, 20వ శతాబ్దం. వస్తువులు పెట్టుబడులు కదిలినంత స్వేచ్ఛగా కార్మికుల వలసలు లేనప్పటికీ దాదాపుగా ఎంతమంది యూరోప్ నుంచి అమెరికా, ఆస్ట్రేలియాలకు వెళ్ళి ఉంటారని అంచనా? 1, 5 కోట్ల మంది, 2, 6 కోట్ల మంది, 3, 15 కోట్ల మంది, 4, 16 కోట్ల మంది. వస్తువులు పెట్టుబడులు కదిలినంత స్వేచ్ఛగా కార్మికుల వలస లేనప్పటికీ దాదాపు ఎంతమంది యూరోప్ నుంచి అమెరికా, ఆస్ట్రేలియాకు వెళ్ళి ఉంటారని అంచనా? 1, 5 కోట్ల మంది, 2, 6 కోట్ల మంది, 3, 15 కోట్ల మంది, 4, 16 కోట్ల మంది. పారిశ్రామిక పరికరాలను తయారు చేసే ఒక పెద్ద బహుళజాతి సంస్థలకు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల దేశంగా ఏదో ఉపయోగపడింది? 1, చైనా, 2, మెక్సికో, 3, అమెరికా, 4, భారతదేశం. పారిశ్రామిక పరికరాలను తయారు చేసి ఒక పెద్ద బహుళజాతి సంస్థకు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల దేశంగా ఏదో ఉపయోగపడింది? 1, చైనా, 2, మెక్సికో, 3, అమెరికా, 4, భారతదేశం. భారతదేశం నుంచి కార్మికులు ఏ దేశాలకు వెళ్ళారు? అక్కడ నివాస పని పరిస్థితులు చాలా దారుణంగా ఉండటమే కాక వాళ్లకు ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు ఉండేవి కావు. 1, మారిషస్, 2, కరేబియన్ దీవులకు, 3, ఫిజీ, మలయా, 4, పైవన్నీ. భారతదేశం నుంచి కార్మికులు ఏ దేశాలకు వెళ్ళారో అక్కడ నివాస పని పరిస్థితులు చాలా దారుణంగా ఉండడమే కాక వాళ్ళకి ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు ఉండేవి కావు. 1, మారిషస్, 2, కరేబియన్ దీవులకు, 3, ఫిజీ, మలయా, 4, పైవన్నీ. ఎన్నో శతాబ్దంలో విదేశీ వ్యాపారం, విదేశాలలో పెట్టుబడులు, కార్మికుల వలసలు వేగం పుంజుకున్నాయి? 1, 20వ శతాబ్దంలో, 2, 19వ శతాబ్దంలో, 3, 18వ శతాబ్దంలో, 4, 17వ శతాబ్దంలో. ఎన్నో శతాబ్దంలో విదేశీ వ్యాపారం, విదేశాల్లో పెట్టుబడులు, కార్మికుల వలసలు వేగం పుంజుకున్నాయి? 1, 20వ శతాబ్దంలో, 2, 19వ శతాబ్దంలో, 3, 18వ శతాబ్దంలో, 4, 17వ శతాబ్దంలో. ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడగలిగిన విద్యావంతులైన యువత కస్టమర్ కేర్ సేవలను అందిస్తున్నారు? 1, భారతదేశంలో, 2, చైనాలో, 3, అమెరికాలో, 4, జపాన్లో. ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడగలిగిన విద్యావంతులైన యువత కస్టమర్ కేర్ సేవలు అందిస్తున్నారు? 1, భారతదేశంలో, 2, చైనాలో, 3, అమెరికాలో, 4, జపాన్లో. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలో, టునీషియా, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమై నియంత్రణను తొలగించడానికి విప్లవాలు చోటు చేసుకున్నాయి. ప్రసార మాధ్యమాలు దీన్ని ఏమని పేర్కొన్నారు? 1, ఆసియా వసంతంగా, 2, అరబ్ వసంతంగా, 3, ఈజిప్ట్ వసంతంగా, 4, ఆఫ్రికా వసంతంగా. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలో, టునీషియా, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమై నియంత్రణను తొలగించడానికి విప్లవాలు చోటు చేసుకుని ప్రసార మాధ్యమాలు దీన్ని ఏమని పేర్కొన్నారు? 1, ఆసియా వసంతంగా, 2, అరబ్ వసంతంగా, 3, ఈజిప్ట్ వసంతంగా, 4, ఆఫ్రికా వసంతంగా. ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తులు నియంత్రించే సంస్థలు ఏమని అంటారు? 1, లిమిటెడ్ కంపెనీ, 2, స్టోర్, 3, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, 4, ఎంఎన్సి. ఒక దేశం కంటే ఎక్కువ దేశాలు ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థలు ఏమని అంటారు? 1, లిమిటెడ్ కంపెనీ, 2, స్టోర్, 3, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, 4, ఎంఎన్సి. ఏవి జాతీయ సరిహద్దులకు లోబడి చర్చించినప్పటికీ వాటికి ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు, సానుభూతి లభిస్తుంది? 1, సునామీ, 2, పౌర యుద్ధం, 3, పైవన్నీ, 4, 1 మాత్రమే. ఏవి జాతీయ సరిహద్దులకు లోబడి చర్చించినప్పటికీ వాటికి ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు, సానుభూతి లభిస్తుంది? 1, సునామీ, 2, పౌర యుద్ధం, 3, పైవన్నీ, 4, 1 మాత్రమే. పారిశ్రామిక పరికరాలను తయారు చేసి ఒక పెద్ద బహుళజాతి సంస్థలకు వివిధ రకాల పనులు వివిధ దేశాల్లో చేయడం వల్ల ఖర్చులో ఎంత శాతం ఆదా అవుతుంది? 1, 50 నుంచి 60%, 2, 40 నుంచి 50%, 3, 30 నుంచి 40%, 4, 70 నుంచి 80%. పారిశ్రామిక పరికరాలను తయారు చేసి ఒక పెద్ద బహుళజాతి సంస్థలకు వివిధ రకాల పనులు వివిధ దేశాల్లో చేయడం వల్ల ఖర్చులు ఎంత శాతం ఆదా అవుతుంది? 1, 50 నుంచి 60%, 2, 40 నుంచి 50%, 3, 30 నుంచి 40%, 4, 70 నుంచి 80%. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో మనం వివిధ రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు. వాటిల్లో మూడవది 1, శ్రమ ప్రవాహం, 2, పెట్టుబడి ప్రవాహం, 3, వస్తువుల ప్రవాహం, 4, సేవల ప్రవాహం. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో మనం వివిధ రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు. వాటిల్లో మూడవది 1, శ్రమ ప్రవాహం, 2, పెట్టుబడి ప్రవాహం, 3, వస్తువుల ప్రవాహం, 4, సేవల ప్రవాహం.
ప్రపంచీకరణలో ఏ కోణాలు ఉన్నాయి? 1 ఆర్థిక, 2 సాంస్కృతిక, 3 రాజకీయ, 4 పైవన్నీ. ప్రపంచీకరణలో ఏ కోణాలు ఉన్నాయి? 1 ఆర్థిక, 2 సాంస్కృతిక, 3 రాజకీయ, 4 పైవన్నీ. వలస పాలకుల ప్రణాళికల్లో భాగంగా లక్షలాది కార్మికులు ప్రపంచవ్యాప్తంగా తోటల్లో, గనుల్లో, రోడ్డు రైలు మార్గ నిర్మాణ పథకాల్లో పనిచేయడానికి వలస వెళ్లారు. 1 చైనా కార్మికులు, 2 భారతీయ కార్మికులు, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. వలస పాలకుల ప్రణాళికలో భాగంగా లక్షలాది కార్మికులు ప్రపంచవ్యాప్తంగా తోటల్లో, గనుల్లో, రోడ్డు రైలు మార్గ నిర్మాణ పథకాల్లో పనిచేయడానికి వలస వెళ్లారు. 1 చైనా కార్మికులు, 2 భారతీయ కార్మికులు, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. అందరూ ఆన్సర్లు రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. అంతర్జాతీయ ఆర్థిక మార్పులతో మనం ఎన్ని రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 3 రకాల ప్రవాహాలు. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో మనం ఎన్ని రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు అంటే మూడు కరెక్ట్ ఆన్సర్ 3 ఆర్థిక 3 ప్రవాహాలు. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళారని లెక్క కట్టారు? కరెక్ట్ ఆన్సర్ 2 15 కోట్ల మంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళారని లెక్క కట్టారంటే 15 కోట్ల మంది. కరెక్ట్ ఆన్సర్ 2. 8వ శతాబ్దం మధ్య భాగం వరకు ఉత్పత్తిని ప్రధానంగా దేశం లోపల నిర్వహించేవాళ్ళు? కరెక్ట్ ఆన్సర్ 4 20వ శతాబ్దం. 8వ శతాబ్దం మధ్య భాగం వరకు ఉత్పత్తిని ప్రధానంగా దేశం లోపల నిర్వహించేవాళ్ళంటే 20వ శతాబ్దం మధ్య భాగం వరకు. కరెక్ట్ ఆన్సర్ 4. వస్తువులు, పెట్టుబడులు కదిలినంత స్వేచ్ఛగా కార్మికుల వలసలు లేనప్పటికీ దాదాపు ఎంతమంది యూరోప్ నుంచి అమెరికా, ఆస్ట్రేలియాలకు వెళ్ళి ఉంటారని అంచనా? కరెక్ట్ ఆన్సర్ 1 5 కోట్ల మంది. వస్తువులు, పెట్టుబడులు కదిలినంత స్వేచ్ఛగా కార్మికుల వలసలు లేనప్పటికీ దాదాపు ఎంతమంది యూరోప్ నుంచి అమెరికా, ఆస్ట్రేలియాకు వెళ్ళి ఉంటారని అంచనా అంటే 5 కోట్ల మంది. కరెక్ట్ ఆన్సర్ 1. పారిశ్రామిక పరికరాలను తయారు చేసి ఒక పెద్ద బహుళజాతి సంస్థకు తక్కువ ఖర్చు ఉత్పత్తి చేయగల దేశంగా ఏదో ఉపయోగపడింది? కరెక్ట్ ఆన్సర్ 1 చైనా. పారిశ్రామిక పరికరాలను తయారు చేసి ఒక పెద్ద బహుళజాతి సంస్థకు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల దేశంగా ఏదో ఉపయోగపడిందంటే చైనా. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశం నుంచి కార్మికులు ఏ దేశాలకు వెళ్ళారో అక్కడ నివాస పని పరిస్థితులు చాలా దారుణంగా ఉండటమే కాక వాళ్ళకి ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు ఉండేవి కాదు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. మారిషస్, కరేబియన్ దీవులకు, ఫిజీ, మలయా. భారతదేశం నుంచి కార్మికులు ఏ దేశాలకు వెళ్ళారో అక్కడ నివాస పని పరిస్థితులు చాలా దారుణంగా ఉండటమే కాక వాళ్ళకి ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు ఉండేవి కావు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. మారిషస్, కరేబియన్ దీవులకు, ఫిజీ, మలయా దేశాలకు. 8వ శతాబ్దంలో విదేశీ వ్యాపారం, విదేశాల్లో పెట్టుబడులు, కార్మికుల వలసల వేగం పుంజుకున్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2 19వ శతాబ్దంలో. 8వ శతాబ్దంలో విదేశీ వ్యాపారం, విదేశాల్లో పెట్టుబడులు, కార్మికుల వలసల వేగం పుంజుకున్నాయంటే 19వ శతాబ్దంలో. కరెక్ట్ ఆన్సర్ 2. ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడగలిగిన విద్యావంతుల యువత కస్టమర్ కేర్ సేవలు అందిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1 భారతదేశంలో. ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడగలిగిన విద్యావంతుల యువత కస్టమర్ కేర్ సేవలు అందిస్తున్నారంటే భారతదేశంలో. కరెక్ట్ ఆన్సర్ 1. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలో, ట్యునీషియా, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమైన నియంత్రణను తొలగించడానికి విప్లవాలు చోటు చేసుకున్నాయి. ప్రసార మాధ్యమాల్లో దీన్ని ఏమని పేర్కొంటారంటే కరెక్ట్ ఆన్సర్ 2 అరబ్ వసంతంగా. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలో, ట్యునీషియా, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమై నియంత్రణను తొలగించడానికి విప్లవాలు చోటు చేసుకుని ప్రసార మాధ్యమాలు దీన్ని ఏమని పేర్కొన్నారంటే అరబ్ వసంతంగా. కరెక్ట్ ఆన్సర్ 2. ఒక దేశం కంటే ఎక్కువ దేశాలు ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తులు నియంత్రించగల సంస్థలు ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 4 ఎంఎన్సి. ఒక దేశం కంటే ఎక్కువ దేశాలు ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థను ఏమంటారంటే ఎంఎన్సి, మల్టీనేషనల్ కంపెనీ. కరెక్ట్ ఆన్సర్ 4. ఏవి జాతీయ సరిహద్దులకు లోబడి చర్చించినప్పటికీ వాటికి ప్రపంచ నలుమూలల నుంచి మద్దతు, సానుభూతి లభిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. సునామీ, పౌర యుద్ధం. ఏవి జాతీయ సరిహద్దులకు లోబడి చర్చించినప్పటికీ వాటికి ప్రపంచ నలుమూలల నుంచి మద్దతు, సానుభూతి లభిస్తుందంటే సునామీ, పౌర యుద్ధం. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. పారిశ్రామిక పరికరాలను తయారు చేసే ఒక పెద్ద బహుళజాతి సంస్థలకు వివిధ రకాల పనులు వివిధ దేశాల్లో చేయడం వల్ల ఖర్చులో ఎంత శాతం ఆదా అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ 1 50 నుంచి 60%. పారిశ్రామిక పరికరాలను తయారు చేసే ఒక పెద్ద బహుళజాతి సంస్థలకు వివిధ రకాల పనులు వివిధ దేశాల్లో చేయడం వల్ల ఖర్చులో ఎంత శాతం ఆదా అవుతుందంటే 50 నుంచి 60%. కరెక్ట్ ఆన్సర్ 1. అంతర్జాతీయ ఆర్థిక మార్పులతో మనం వివిధ రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు. వాటిలో 3వది కరెక్ట్ ఆన్సర్ 2 పెట్టుబడి ప్రవాహం. అంతర్జాతీయ ఆర్థిక మార్పులతో మనం వివిధ రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు. వాటిలో 3వది ఏంటంటే పెట్టుబడి ప్రవాహం. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రపంచీకరణలో ఏ కోణాలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ కోణాలు. ప్రపంచీకరణలో ఏ కోణాలు ఉన్నాయంటే ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ కోణాలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. వలస పాలకుల ప్రణాళికలో భాగంగా లక్షలాది కార్మికులు ప్రపంచవ్యాప్తంగా తోటల్లో, గనుల్లో, రోడ్డు రైలు మార్గ నిర్మాణ పథకాల్లో పనిచేయడానికి వలస వెళ్లారు? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. చైనా కార్మికులు, భారతీయ కార్మికులు ఇద్దరు కూడా. వలస పాలకుల ప్రణాళికల్లో భాగంగా లక్షలాది కార్మికులు ప్రపంచవ్యాప్తంగా తోటల్లో, గనుల్లో, రోడ్డు రైలు మార్గ నిర్మాణ పథకాల్లో పనిచేయడానికి వలస వెళ్లారంటే కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. చైనా, భారతీయ కార్మికులు. కరెక్ట్ ఆన్సర్ 3.
అందరు ఎగ్జామ్ రాశారు. కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.